హలో అందరికీ, సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. ఇది అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది, అలానే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఇది మొత్తం ఫ్రైడ్ రైస్ మొత్తం మనం పచ్చిమిర్చితోనే చేస్తున్నాము. ఇది కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి, అలానే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటోని కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెడితే మనకు తొందరగా టమాటోలు కూడా మగ్గిపోతాయి. ఈ టమాటోలు మగ్గిపోయాక నేను క్యాప్సికమ్ని ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. ఇవి వేసుకొని ఇందులో సరిపడంత ఉప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ బాగా మెత్తగా అవ్వకూడదు, క్రంచీగా ఉంటేనే ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాను. రైస్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు అందులో రైస్ వేసుకొని ఇంకొంచెం రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకోవాలి. అంతే, మన సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కానీ అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది. అలానే మనకు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.